రాజకీయ గారడీలు ఎలా ఉంటాయో మనం ముందుగా ఒకసారి ఇది విందాం. ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను. అటు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్ గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు పని చేయలేరు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి, ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు. అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి, మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది. మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు. అదే మరి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేము, ఎక్కువ పన్నులు పడతాయి. మళ్ళా ఆ పన్నులు అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఇది ఒక విషియస్ సైకిల్. ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం. అల్టిమేట్ గా బాధపడేది ప్రజలే బాధపడతారు. అలాంటి పరిస్థితి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు. ఇదండి, చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని ఇవ్వలేరంట, పథకాలు అమలు చేయలేరంట, కేంద్ర ప్రభుత్వం ఆయనకు డబ్బులు ఇచ్చిందంట. ఆ డబ్బులు వచ్చేసి అమరావతి అభివృద్ధి కోసం ఇచ్చిందంట. అదేవిధంగా మన పోలవరం ప్రాజెక్టు కోసం ఇచ్చిందంట, విశాఖ ఉక్కు కోసం ఇచ్చిందంట, ఏదో పెండింగ్ పనుల కోసం ఇచ్చిందంట. ఆ డబ్బులు సంక్షేమానికి మరల్చలేడంట. ఇక్కడ అనారోగ్యం చేసినప్పుడు మనిషి పరిస్థితి ఏంటో రాష్ట్రం పరిస్థితి అంతేనంట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను ఇప్పుడు ఆరోగ్యాన్ని బాగు చేయడానికి వచ్చాను, రాష్ట్రం అనారోగ్యం పాలైపోయింది. ఏదేది అప్పుడెప్పుడో 7-8 నెలల క్రితం మేము మాయ మాటలు చెప్పి ఓడించామే, ఆ జగన్మోహన్ రెడ్డి వల్ల నాశనం అయిపోయింది అనేది ఆ మాటలు కూడా మీరు నమ్మండి అనేదానికి అండి ఆయన చెప్పింది ఇదంతా. ఏమి సంక్షేమం నువ్వు ఇవ్వలేవన్న సంగతి ముందుగా తెలీదా నీకు? జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసాని 16,000 కాకుండా 20,000 చేయమని అందరు చెప్పినా కానీ, లేదా 25,000 20,000 చేయమని చెప్పినా కానీ ఆయన బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఆయన చెప్పలేదు. మీరేం చెప్పారు? అదిరిందా తమ్ముళ్ళు అంటూ దీర్ఘాలు తీశారు కదండి ఆ రోజున. సూపర్ 6 అన్నారు కదండి ఆ రోజున. ఆ రోజున పీక్స్కి వెళ్ళిపోయినటువంటి మీ వాయిస్ ఈ రోజున ఇంత వీక్స్ కిందకి వెళ్ళిపోయిందండి. అంటే జనం ఏమన్నా ఎర్రి గొర్రెల్లా కనపడుతున్నారా మీకు? ప్రజలకు అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడేం చేస్తున్నారు? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేశారు, 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పేసి మోగారు కదా మీరు. మీకు భజనలు చేసేటటువంటి ఛానళ్ళు, మరి పురంధరేశ్వర దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, ఈ మహామహులంతా మహనీయులంతా కూడా మాట్లాడారు కదా. 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లని. 14 లక్షల కోట్ల అప్పులుంటేనే ఆయన 65,000 కోట్ల నుంచి 70,000 కోట్ల వరకు ఇచ్చాడే. ఏది మీరు చెప్పిన ప్రకారం 14 లక్షల కోట్ల అప్పులు చేసి మరి 65,000 కోట్లు లేదా 70,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చుకుంటా వచ్చాడు. 5 సంవత్సరాల మీద ఏదో 3-3.5 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా అందించాడు ఆయన. మరి మీరు అంతకన్నా ఎక్కువ ఇస్తామని ఎట్లా చెప్పారు? ఆయన చెప్పినటువంటి 65-70,000 కోట్లు కాకుండా దాదాపు రెట్టింపుగా 140,000 కోట్లకి ఇస్తామని చెప్పారే సంక్షేమ కార్యక్రమాలు.
ఆ రోజు లేదు అంటే అధికారం చేతుల్లోకి వస్తే చాలనే ఆ రోజు తెలియదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి రోగం వచ్చింది అని తెలియదా? మీరే చెప్పారు కదా, శ్రీలంక అయిపోయింది, ఇంకోటి అయిపోయిందని. అంటే మీ చేతుల్లోకి రాగానే ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? తీరా పథకాలు ఇవ్వలేకపోతున్నాం, జనవరి కల్లా రోడ్లు వేయిస్తామన్నారు. ఆ రోడ్లలో గుంతలు మాసికలు మాత్రం అక్కడక్కడ వేశారు, అది కూడా చాలా కొద్ది చోట్ల వేశారు, అన్ని చోట్ల వేయలేదు. ఇక ఉచిత బస్సు సంక్రాంతి నుంచి తిరగటమేనన్నారు, అది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి సంక్రాంతి నుంచి ఇచ్చాడు, జనవరి నెలలో ఇచ్చాడు, అధికారంలోకి వచ్చిందేమో జూన్లో, ఇచ్చిందేమో జనవరిలో అన్నారు. మరి ఆ జనవరి కూడా పోయింది కదండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎక్కడ ప్రజలు అడుగుతారో అని చెప్పేసి ఇప్పుడు కాకి లెక్కలు చెప్తారా? అదేమంటే వాళ్ళెవరో చాలా కేటగారికల్గా లెక్కలు చెప్పారని అంటారా? ఈ లెక్కలు ఆ రోజున చెప్పలేదా? 14 లక్షల కోట్లని మీరు చేసినటువంటి తప్పుడు మాటలను అసెంబ్లీ సాక్షిగా మీరే ఒప్పుకున్నారు కదండి. 7 లక్షల కోట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పులని అటు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా మీరు ప్రకటించినటువంటి ఈ యొక్క బడ్జెట్లో కానీ శాశ్వత బడ్జెట్లో కానీ మీరే ఒప్పుకున్నారు కదా 7 లక్షల కోట్లని. 14 లక్షల కోట్లు కాదు, 7 లక్షల కోట్లు మాత్రమే అప్పులైనప్పుడు 7 లక్షల కోట్లు అప్పులు చేసి కనీసం 70,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇవ్వగలిగినప్పుడు మరి ఈ మధ్యన అమిత్ షా గారు వచ్చేసి మీరు వచ్చేంత 6 నెలలు కాలేదు, ఇప్పటికే మీకు 3 లక్షల కోట్లు ఇచ్చేసామన్నారు కదా. మరి ఆ 3 లక్షల కోట్లు ఎటు అయిపోయింది? రాష్ట్రంలో వస్తున్నటువంటి ఆదాయం ఎటుపోయింది? మీరు సృష్టించినటువంటి సంక్షేమం ఎటుపోయింది? మీరు సృష్టించినటువంటి ఆదాయం ఎటుపోయింది? ఇప్పుడు సంక్షేమం ఇవ్వటానికి ఇవ్వలేకపోతున్నానని చెప్పడం ఏంటండి? ప్రజలకు కూడా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా సరే మనం ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పేవాళ్ళను, ఇలాంటి స్వార్థపరులను, ఇలాంటి అధికార యావ డబ్బు పిచ్చ ఉన్నవాళ్ళని మనం నమ్మకూడదని ప్రజలు తెలుసుకోవాలి. ఎంత బాగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రోగం వచ్చిన మనిషితో పోలుస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. దావోస్కి వెళ్లి కూడా ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయిందని చెప్తారా? సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరైనా అప్పులు పెట్టడానికి ముందుకు వస్తారంటే నువ్వు వచ్చి బాగు చేస్తానంటావా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1995లో ఏమంతా కాలు పెట్టి అడిగి పెట్టావో నువ్వు? ఆ 95 నుంచి ఈనాటి వరకు 2025 కాలం వరకు అత్యధిక సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి నువ్వే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున అప్పులైనా కానీ లేదా ఒప్పులైనా కానీ తప్పులైనా కానీ మెప్పులైనా కానీ నువ్వే కదా ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సిందే. మధ్యలో వచ్చిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? నువ్వే చెప్పుకుంటావు కదా, దేశంలో కల్లా సీనియర్ ముఖ్యమంత్రిని, గతంలో 9 ఏళ్లు పరిపాలించాను, మరి ఇప్పుడు మళ్ళీ ఒక 5 ఏళ్ల అవకాశం ఇచ్చారని చెప్పారు కదా, చెప్పుకున్నారు కదా. మరి మీరే కదా బాధ్యత వహించాల్సింది. మీరు చేసినాయి కదా ఈ అప్పులన్నీ. ఈ రోజున వచ్చేసి అదిరిందా తమ్ముళ్ళు అన్న దీర్ఘాలు తీసిన నువ్వు ఈ రోజున వచ్చేసి ఈ మాటలేంటండి, ఈ బీద పలుకులేంటండి? అప్పుడు కూడా అంతే, అమరావతిలో కట్టుబట్టలతో వచ్చామని చెప్పేసి బీద పలుకులు పలికారు. హక్కుగా ఉన్నటువంటి హైదరాబాద్ని ఓటుకు నోటు కేసులు ఇరుక్కొని పారిపోయి వచ్చారు. ఎక్కడ చూసినా మీ స్వార్థం తప్ప ప్రజల గురించి ఆలోచించరా అండి?